సెరెండిపిటీ. ఈ వర్డ్ అర్థమేంటో తెలుసా? అనుకోకుండా అదృష్టవశాత్తు మంచి జరగడం. ఈ సెరెండిపిటీని నేను చాలా చాలా నమ్ముతాను. మీరు నమ్మరు గానీ నేను ఎప్పటినుంచో నాకెప్పుడైతే ఫోటోగ్రఫీ చేయాలనే ఇష్టం, ప్యాషన్ కలిగిందో బహుశా అప్పటినుంచి నేను దీన్ని ఒక ప్రొఫెషన్‌గా మార్చుకోవాలి అని చాలా చాలా కలలు కనేదాన్ని. కానీ లైఫ్ ఎలా ఉంటుందంటే నువ్వు ఒక దాని వెనక రోజు ఆలోచించి, ఆలోచించి నీ బుర్ర బద్దలు కొట్టుకునేంత ఆలోచించినా అది నీకు దొరకదు. నువ్వు ఎప్పుడైతే అసలు దాని గురించి 1% కూడా ఆలోచించకుండా ఉంటావో కొన్నిసార్లు అప్పుడే నీ దగ్గరకు అదొస్తది. అలాంటి ఒక రోజే ఈరోజు. డే 1 ఆఫ్ వర్కింగ్ యాస్ ఎ ఫోటోగ్రాఫర్ అండ్ గెట్టింగ్ పెయిడ్ ఫర్ దిస్. వై ఈజ్ ఇట్ సచ్ ఎ బిగ్ డీల్ అని మీరు అనుకోవచ్చు. బట్ చెప్తా. చిన్నప్పటి నుంచి చుట్టూ అందరూ ఈ పాత్‌లోనే వెళ్ళాలి, ఇలా వెళ్తేనే సంపాదిస్తాం ఆర్ బతకగలం అని ఒక నెరేటివ్ సెట్ చేసేసి ఉంటారు కదా! బట్ నాకెప్పుడూ ఒక గట్ ఫీలింగ్ ఉండేది. అది ఏ పనైనా మనకు నచ్చి, మనకి అందులో టాలెంట్ ఉంటే సంపాదించేయొచ్చు. ఈవెన్ దో అది కొంచెం రిస్కీ ఆర్ అన్‌స్టేబుల్ ఆర్ అన్‌కన్వెన్షనల్ ప్రొఫెషన్ అయినా కూడా. నేను కూడా నా టీనేజ్‌లో ఎర్లీ 20స్‌లో ఉన్నప్పుడు చాలా చాలా స్ట్రాంగ్‌గా నేను ఫోటోగ్రాఫర్ అయిపోవాలి అండ్ రోజు ఇదే పని చేయాలి, దీని నుంచి డబ్బులు సంపాదించాలి అని చాలా డ్రీమ్ చేసేదాన్ని. ఒక పాయింట్‌లో చాలా స్ట్రగుల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. మా పేరెంట్స్‌తో చెప్పడానికి, ఇదే నేను ఫుల్ టైమ్ కెరియర్‌గా చేయాలి అనుకుంటున్నాను. దానికి మీరు ఒప్పుకుంటారా లేదా అని. బట్ నాకే అనిపించింది ఇది కరెక్ట్ కాదులే. ఉన్న మంచి వెల్ పేయింగ్ సాఫ్ట్‌వేర్ జాబ్‌ని వదిలేసి ఏం తెలియని ఒక రూట్ అంటూ లేని ఈ ఫీల్డ్‌లోకి వెళ్ళడం కరెక్ట్ కాదేమోలే అని. బట్ ఐ కెప్ట్ ట్రయింగ్, ఐ కెప్ట్ లెర్నింగ్ ఫోటోగ్రఫీ. అలా ఒకరోజు నాకొక అవకాశం అదృష్టం రూపంలో వచ్చింది. దాని గురించి నెక్స్ట్ వ్లాగ్స్‌లో చెప్తాను. అప్పటి వరకు సీ యూ.